హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 3rd వీక్ నాటి ఏపీ రిలేటెడ్ ఈనాడు కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కిందటి ఆర్థిక సంవత్సరం ఏపీ రాబడి 1,78,076 కోట్లు, మూలధన వ్యయం 26,018 కోట్లు, కాగ్ తేల్చిన లెక్కలు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి సంబంధించిన రాబడి మరియు ఖర్చుల వివరాలను ఇటీవల కాగ్ లెక్క తేల్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము చూద్దాం. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం మీద 1,78,076.99 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చింది. ఇందులో పన్నుల రాబడి 1,42,926.19 కోట్లు కాగా, బడ్జెట్ అంచనాలలో మొత్తం రాబడి 81.70గా ఉండగా పన్నుల రాబడి 85.80గా ఉంది. అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ కంటే కొంత మనము తగ్గడం చూడవచ్చు. ఇక మొత్తం మీద కిందటి ఆర్థిక సంవత్సరంలో 77,317.56 కోట్ల నికర రుణాలు సమీకరించినట్లు కాగ్ పేర్కొంది. ఏడాది మొత్తం మీద అన్నీ కలిపి రాష్ట్రానికి వచ్చిన వసూళ్లు 2,55,469 కోట్లు. ఇవి టోటల్ రిసీప్ట్స్గా మనం చూడవచ్చు అండి. ఇక మూలధన వ్యయం 26,018 కోట్లుగా ఉంది. బడ్జెట్ అంచనా వేసిన మొత్తంలో కేవలం 66.11%గా ఈ మూలధన వ్యయం ఉంది. ఇక ద్రవ్యలోటు 81,532.39 కోట్లుగా ఉన్నట్లు కాగ్ లెక్క తేల్చింది. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ద్రవ్యలోటు 102.01గా తేలింది. ఇక రెవెన్యూ లోటు బడ్జెట్ అంచనాలతో పోలిస్తే 146.84%గా ఉంది. ఈ టేబుల్ ఒకసారి చూడండి. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత అండ్ వాస్తవంగా వచ్చింది ఎంత అనేది మనకి ఈ టేబుల్లో వివరించడం జరిగింది. ఇందులో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పన్నులుగా మనం చూడవచ్చు. జిఎస్టీ 49,498.25 కోట్లు, స్టాంపుల రిజిస్ట్రేషన్ల రాబడి 11,046.93 కోట్లు. సో ఇలాగ వివిధ రకాల పన్నులు, అలానే కేంద్ర పన్నులలో వాటా 40,587.10 కోట్లు. ఇవన్నీ టోటల్ ట్యాక్స్ రెవెన్యూ. ఈ ట్యాక్స్ రెవెన్యూ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంతండి? 1,66,573.09 కోట్లు అండ్ వాస్తవంగా వచ్చింది 1,42,926.19 కోట్లు. అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ 14,828.74 కోట్లుగా ఉండగా, కేంద్రం సాయం బడ్జెట్ ఎస్టిమేట్స్లో 32,284.40 కోట్లుగా అంచనా వేయగా వాస్తవంగా 20,322.06 కోట్లుగా వచ్చింది. ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్, గ్రాంట్స్ ఇవన్నీ కలిపితే టోటల్ రెవెన్యూ రాబడి మనం చూడవచ్చు. బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం రెవెన్యూ రాబడి 2,17,976.53 కోట్లుగా అంచనా వేయగా 1,78,076 కోట్లుగా వాస్తవ రెవెన్యూ అనేది మనం చూడవచ్చు. ఇక రెవెన్యూ ఖర్చు 2,26,808.60 కోట్లుగా ఉండగా, సో ఇక్కడ రాబడి కంటే ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి రెవెన్యూ లోట్ అనేది మనం చూడవచ్చు. దీనిలోంచి ఈ అమౌంట్ తీసేస్తే మనకి రెవెన్యూ లోటు 48,731.61 కోట్లుగా నమోదైంది. బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు కేవలం 33,185.97 కోట్లుగా అంచనా వేయగా వాస్తవంగా 48,731.61 కోట్లు నమోదవడంతో బడ్జెట్ అంచనాల కంటే 146.84% అధికంగా రెవెన్యూ లోటు అనేది నమోదైంది. ఇవన్నీ ఇటీవల కాగ్ వెల్లడించిన లెక్కలో ఉండి, సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. అలానే దీనికి సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ కూడా ఒకసారి చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్ర జనాభాలో సగం బీసీలే, 2.68 కోట్ల మందితో వెనుకబడిన వర్గాల వాటా 50.59%. బీసీ జనాభాలో తొలి 3 స్థానాలలో శ్రీకాకుళం, కర్నూలు, విశాఖ. ఉత్తరాంధ్రలో బడుగులే సింహభాగంగా ఉన్నారు. ఈ ఆర్టికల్ 2024లో గత ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేకి సంబంధించి ప్రస్తుత గవర్నమెంట్ విడుదల చేసిన నివేదిక యొక్క గణాంకాలు వివరిస్తున్నారు. ఈ ఆర్టికల్ ఏపీ డెమోగ్రఫీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి అండ్ ఏ కులాలు ఎంత శాతం మేర ఉన్నాయి,
ఏ కులాల శాతం ఏ జిల్లాలలో ఎక్కువగా ఉంది, ఇటువంటి వివరాలు ఈ డెమోగ్రఫీలో మనకి కనిపిస్తాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతుల వారే సగానికి పైగా ఉన్నారు. రాష్ట్ర జనాభా మొత్తం 5.31 కోట్లు కాగా అందులో బీసీల జనాభా 2.68 కోట్లుగా అంటే 50.59%గా ఉంది. ఇక బీసీలలో మొత్తం 138 కులాలు ఉన్నాయి. ఈ 138 కులాలను 5 కేటగిరీలుగా విభజించారు. మొత్తం బీసీఏ కింద 51, బీసీబీ కింద 27, బీసీసీ కింద 1, బీసీడీ కింద 45 మరియు బీసీఈ కింద 14 కులాలు ఉన్నాయి. ఇక బీసీల జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాలలో శాతం పరంగా చూసినప్పుడు 19.29 లక్షల బీసీ జనాభాతో అంటే ఈ జిల్లాలో మొత్తం జనాభాలో 80.83% మంది బీసీలుగా ఉండగా 76.55%తో రెండవ స్థానంలో విజయనగరం, 72.73%తో మూడవ స్థానంలో అనకాపల్లి ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించినప్పుడు అత్యధికంగా బీసీల జనాభా ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక కనిష్టంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో బీసీల జనాభా కేవలం 3.26% మాత్రమే ఉంది. పోలవరం 15.16%, తూర్పుగోదావరి 29.43%, ప్రకాశం 33.91%, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 38.73%. ఇలా బీసీల జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు ఇక్కడ చూడవచ్చు. ఇక సంఖ్యాపరంగా మనం చూసినప్పుడు కూడా అగ్రస్థానం శ్రీకాకుళంగానే ఉంది. అత్యధికంగా 19.29 లక్షల మంది బీసీ జనాభా ఇక్కడ ఉన్నారు. తర్వాతి స్థానాలలో కర్నూలు 18.85 లక్షలు, విశాఖ 15.48 లక్షలు, అనంతపురం 15.25 లక్షలు. సో ఈ విధంగా బీసీల జనాభా సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నాయి చూడవచ్చు. ఇక బీసీల జనాభా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం 22,878 మంది మాత్రమే ఉన్నారు. ఎందుకు అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉంటారండి. ఇక సబ్ క్యాస్ట్ వైజ్ మనం చూసినప్పుడు బీసీఏలు 84.72 లక్షల మంది ఉన్నారు. అత్యధికంగా బీసీఏలు ఉండగా బీసీడీ 82.88 లక్షలు, బీసీబీ 67.42 లక్షలు అండ్ బీసీఈ 32.12 లక్షలు అండ్ బీసీసీ 1.7 లక్షల మంది ఉపవర్గాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకి బీసీ పాపులేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూడవచ్చు. ఇక ఉపవర్గాలలో బీసీఏ సామాజిక వర్గాలకు చెందిన వారు శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఉండగా బీసీబీ జనాభా కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఎక్కువగా ఉన్నారు. బీసీసీ వర్గాలు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలలో ఎక్కువగా ఉంటే బీసీడీ జనాభా విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళంలో ఉన్నారు అండ్ బీసీఈ వర్గాలు కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలలో ఎక్కువగా ఉన్నారు. సో ఈ విధంగా రాష్ట్రంలో బీసీల జనాభా అత్యధికంగా మనకి చూడవచ్చు. శ్రీకాకుళం శాతం పరంగాను మరియు సంఖ్యాపరంగాను కూడా అత్యధికంగా శ్రీకాకుళంలో ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 18.31%. 2024 కులగణన నివేదిక వెల్లడి. ఈ ఆర్టికల్ ప్రీవియస్ ఆర్టికల్కి కంటిన్యూషన్గా చూడవచ్చండి. లాస్ట్ ఆర్టికల్లో మనము ఏపీ డెమోగ్రఫీకి సంబంధించి అందులోనూ బీసీల జనాభాకి సంబంధించిన గణాంకాలు చూసాము. ఈ ఆర్టికల్లో ఏపీ డెమోగ్రఫీలో ఎస్సీ, ఎస్టీ మరియు ఓసీలకు సంబంధించిన గణాంకాలు చూద్దాం. ఈ ఆర్టికల్ గత ప్రభుత్వం 2024లో నిర్వహించిన కులగణన నివేదికకు సంబంధించి లేటెస్ట్ గవర్నమెంట్ ఈ నివేదికను వెల్లడి చేసింది. దీనిలోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూడండి. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఎస్టీలు 5.86%గా ఉండగా ఓసీలు 23.53% మరియు ఏ కులమో చెప్పని వారు 8.75 లక్షల మంది ఉన్నారు. హిజ్రాలు 4,842 మంది, జెండర్ వెల్లడించని వారు 2.17 లక్షల మంది ఉన్నారు. శాతం పరంగా కోనసీమ, ప్రకాశం, ఏలూరు జిల్లాలలో ఎస్సీలు అధికంగా ఉండగా శాతము మరియు సంఖ్యాపరంగా కూడా ఎస్టీలలో అగ్రస్థానం అల్లూరి జిల్లా ఉంది. ఈ నివేదికలోని అంశాలు డీటెయిల్డ్గా చూడండి. రాష్ట్రంలో ఎస్సీల జనాభా 97.32 లక్షల మంది. మొత్తం జనాభా 5.31 కోట్లలో వారి వాటా 18.31%. ఇక ఎస్టీలు 31.16 లక్షలు ఉండగా వారి శాతం 5.86గా ఉంది. ఇక 1.25 కోట్ల మంది ఓసీలు ఉండగా వారి వాటా 23.53%గా ఉంది.
కులం పేరు వెల్లడించిన వారు 8.75 లక్షల మంది ఉన్నారు. వీరి వాటా 1.64% మంది. వీళ్ళు ఏ ప్రభుత్వ పథకము అందే అవకాశం లేని వారు లేదా ఎక్కువ అభ్యుదయ భావాలు ఉన్నవారు కులం పేరు వెల్లడించేందుకు ఇష్టపడలేదు. ఇక ఉపకులాల వారీగా మనం చూసినప్పుడు ఎస్సీలో 59 మరియు ఎస్టీలలో 34 ఉపకులాలు ఉన్నాయి. అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ మనం చూసినప్పుడు కోనసీమలో 4వ వంతుకు పైగా ఎస్సీ జనాభా ఉన్నారు. జనాభాలో ఎస్సీల శాతం పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తొలి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో అత్యధికంగా 4.28 లక్షల మంది ఎస్సీలు ఉండగా శాతం 27.66%గా ఉంది. అంటే శాతం పరంగా అత్యధిక ఎస్సీలు ఉన్న జిల్లాగా ఈ జిల్లా ఉంది. రెండవ స్థానంలో ప్రకాశం 27.15%. ఇక్కడ 4.94 లక్షల మంది ఉన్నారు. ఈ రెండు జిల్లాలలో రాష్ట్ర శాతం కంటే దాదాపు 10% చొప్పున ఎక్కువ ఎస్సీ జనాభా ఉన్నారు. మూడవ స్థానంలో ఏలూరు, 4వ స్థానంలో తిరుపతి, 5వ స్థానంలో చిత్తూరు ఉన్నాయి. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 0.54% మంది మాత్రమే ఎస్సీ జనాభా ఉంది. ఇది పర్సంటేజ్ వైజ్. ఇక సంఖ్యాపరంగా చూసినప్పుడు తిరుపతి, నెల్లూరు, ఏలూరు టాప్ ప్లేసెస్లో ఉన్నాయి. తిరుపతి జిల్లాలో 5.61 లక్షల మంది, నెల్లూరులో 5.47 లక్షల మంది, ఏలూరు జిల్లాలో 5.17 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు. ఇక అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3,841 మంది మాత్రమే ఎస్సీలు ఉన్నారు. ఇక గిరిజనులకి సంబంధించి ఎస్టీ జనాభా మనం చూసినప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 94.40%తో అగ్రస్థానంలో ఉంది. తరువాత 71.73%తో పోలవరం, 30.53%తో పార్వతీపురం మన్యం జిల్లాలు ఉన్నాయి. ఎస్టీ జనాభా సంఖ్యాపరంగా చూసినప్పుడు కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా అగ్రస్థానంలో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6.60 లక్షలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 3.01 లక్షలు, పోలవరంలో 2.84 లక్షల మంది ఎస్టీలు ఉన్నారు. ఇక అత్యల్పంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12,949 మంది మాత్రమే ఎస్టీలు ఉన్నారు. సో ఈ విధంగా ఎస్సీ మరియు ఎస్టీ పాపులేషన్ మనం చూడవచ్చు. ఇక ఓసీ పాపులేషన్కి సంబంధించి చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఓసీల సంఖ్య అత్యధికంగా ఉంది. ఇక్కడ ఈ వర్గాల జనాభా 7.80 లక్షలు. తరువాతి స్థానాలలో తూర్పుగోదావరి 7.61 లక్షలు, కాకినాడ 7.58 లక్షలు, గుంటూరు 7.49 లక్షలు, పల్నాడు 6.89 లక్షలు, పశ్చిమ గోదావరి 6.62 లక్షలు, నెల్లూరు 6.02 లక్షలు ఉన్నాయి. కోస్తాంధ్ర జిల్లాలలో సంఖ్యాపరంగా ఓసీలు ఎక్కువగా ఉన్నారు. ఓసీల సంఖ్య అల్లూరి సీతారామరాజు జిల్లాలో తక్కువగా ఉంది. 5,743 మంది మాత్రమే ఉన్నారు. అండ్ కుల గణన సందర్భంగా తమ కులాన్ని వెల్లడించిన వారు ఎక్కువగా విశాఖలో 76,288 మంది ఉన్నారు. అండ్ రాష్ట్రంలో హిజ్రాలు 4,842 మంది మరియు జెండర్ వెల్లడించిన వారు 2,17,048 మంది ఉన్నట్లు కులగణనలో తేలింది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల కంటే మహిళల సంఖ్య 1.96 లక్షల మంది ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడిస్తుంది. మొత్తం జనాభా 5,31,39,056 కాగా వీరిలో పురుషులు 2,63,60,353 మంది, మహిళలు 2,65,56,816 మంది ఉన్నారు. ఇక 18 ఏళ్లలోపు బాలబాలికలు సుమారు 1 కోటి మంది వరకు ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కంప్లీట్ డెమోగ్రఫీ ఇది 2024 కులగణన నివేదిక ప్రకారం అండి. అండ్ ప్రజెంట్ పాపులేషన్ సెన్సస్ కూడా జరుగుతుంది. అండ్ వితిన్ 1 ఇయర్లో ఈ గణాంకాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2027లో మనకి అఫీషియల్ సెన్సస్ డేటా అనేది నిర్వహించడం జరుగుతుంది. అప్పుడు కంప్లీట్ డెమోగ్రఫీ డీటెయిల్స్ అనేవి పూర్తి స్థాయిలో అధికారికంగా వస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సంజీవనికి పచ్చజెండా, తొలి ఏడాది 149 కోట్ల రూపాయలతో అమలుకు ఉత్తర్వులు. ప్రజారోగ్య సేవలను సాంకేతికత ఆధారంగా మరింత సమర్థవంతంగా నిర్వహించేలా సంజీవని ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ సంజీవని ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అండి? రాష్ట్రంలో ప్రజలకు నిరంతర వైద్య సేవలతో పాటు ఆసుపత్రుల మధ్య సమన్వయం పెంచి రెఫరల్ వ్యవస్థను బలోపేతం చేయడం, రోగుల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో అనుసంధానం చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం.
ఈ ప్రాజెక్టు అమలుకు తొలి ఏడాదిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 149 కోట్లు వెచ్చించనున్నాయి. రెండో ఏడాది నిర్వహణకు 55.5 కోట్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు విస్తరించిన సేవలలో సమన్వయ లోపం ఉంది అని, ఈ లోపానికి చెక్ పెట్టేందుకే ఈ సంజీవిని ప్రాజెక్టును తీసుకువచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. మానసిక ఆరోగ్య సమస్యలు, తల్లి బిడ్డల ఆరోగ్యం, వృద్ధుల వైద్య సంరక్షణ, అంటువ్యాధుల పర్యవేక్షణ, అత్యవసర వైద్య సేవలు లాంటివి అమలుకు డిజిటల్ సమన్వయ వ్యవస్థ అవసరమని గుర్తించింది. ఈ సంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బంది డిజిటల్ హెల్త్ వేదికలను అనుసంధానం చేస్తారు. అందరికీ ఆరోగ్య కార్డులు అందించి రోగుల ఆరోగ్య సమస్యలను డిజిటల్ రూపంలో ట్రాక్ చేస్తారు. గ్రామ స్థాయి నుంచి ఉన్నత వైద్యశాలల వరకు సమన్వయంతో సేవలు అందించే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. దీని యొక్క మోటో షిఫ్టింగ్ ఫ్రమ్ ఇల్నెస్ కేర్ టు ప్రోయాక్టివ్ వెల్నెస్ కేర్. అంటే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే వెల్నెస్, అసలు ఆరోగ్య సంరక్షణను ముందు నుంచి తీసుకోవడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. దీని యొక్క ఫీచర్స్ మనం చూస్తే డోర్ స్టెప్ డయాగ్నోస్టిక్స్, అంటే ఇంటి వద్దనే మెడికల్ టీమ్స్ సందర్శించి సుమారు 42 నుంచి 74 వరకు వివిధ రకాల డయాగ్నోస్టిక్ టెస్ట్స్ని ప్రజలకు నిర్వహించడం జరుగుతుంది. మరియు టెస్ట్ రిజల్ట్స్ని 48 గంటలలోనే ర్యాపిడ్ డిజిటల్ డెలివరీ, ఇక్కడ వాట్సాప్ వంటి వాటి ద్వారా వెంటనే మనకి 48 గంటలలో వీటి రిజల్ట్స్ని పంపిస్తారు. అండ్ సంజీవని డిజిటల్ హెల్త్ కార్డ్ అనేది అందిస్తారు. కంప్లీట్ సెక్యూర్ డిజిటల్ హెల్త్ హిస్టరీ యాక్సెసిబుల్ ఇన్స్టాంట్లీ వయా స్కానబుల్ క్యూఆర్ కోడ్. ఈ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి హెల్త్ హిస్టరీ అనేది యాక్సెసిబుల్గా ఉంటుంది. తద్వారా అతనికి ఏ విధమైన ట్రీట్మెంట్ అందించాలో అనేది డాక్టర్స్కి మరింత అవగాహన ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, ఏఐ ఎనేబుల్డ్ డాక్టర్ సర్వీసెస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ ఫ్యామిలీ డాక్టర్స్ ఫర్ కంటిన్యూయస్ గైడెన్స్ ఆన్ లైఫ్ స్టైల్, డైట్ అండ్ ఎర్లీ సిమ్టమ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఎనేబుల్డ్ టెలికాలింగ్ సర్వీసెస్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డిజిటల్ నెర్వ్ సెంటర్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఒక కమాండింగ్ యూనిట్ లాగా ప్లాట్ఫామ్ కనెక్టింగ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ స్టేట్ హాస్పిటల్స్, గ్రామ స్థాయిలలో ఉండే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలని మరియు రాష్ట్ర స్థాయి హాస్పిటల్స్ని ఇది కనెక్ట్ చేస్తుంది. ఇన్స్టాంట్ మెడికల్ హిస్టరీ అండ్ ల్యాబ్ డేటా చెక్ చేయడానికి ఇది సహాయపడుతుంది. ఇక మొబైల్ మెడికల్ యూనిట్స్, సుమారు 900కు పైగా మొబైల్ మెడికల్ యూనిట్స్ని రూరల్ ప్రాంతాలలో ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్కి రీచ్ అయ్యే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. దీనికోసం 162 కోట్లను అప్రూవ్ చేయడం జరిగింది. రోల్ అవుట్ టైమ్ లైన్ అండ్ స్కేల్ మనం చూస్తే పైలట్ ఫేజ్గా కుప్పం అండ్ నారావారిపల్లెలో వీటిని లాంచ్ చేయనున్నారు. అండ్ డిస్ట్రిక్ట్ ఎక్స్పాన్షన్ కవర్డ్ నియర్లీ 19.75 lakh రెసిడెంట్స్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. ఈ విధంగా మొదట గ్రామ స్థాయి, తర్వాత జిల్లా స్థాయి అండ్ దెన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15, 2026 నాటికి ఫుల్ ఆపరేషన్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. మొదటి దశలో సుమారు 56 లక్షల మంది సిటిజన్స్కు స్క్రీనింగ్స్ నిర్వహించాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ మనం చూసినప్పుడు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ డిజిటల్ హెల్త్ కార్డ్ రికార్డ్ ఫ్రేమ్వర్క్ని ప్రిపేర్ చేయడానికి తగిన స్ట్రాటజిక్ సపోర్ట్ని అందిస్తుంది. ఇక స్టేట్ హెల్త్ లేఅవుట్ సపోర్టెడ్ బై ఏ స్టేట్ హెల్త్ కేర్ బడ్జెట్ అలొకేషన్ ఆఫ్ 19,305 crore. ఆరోగ్యానికి కేటాయించిన బడ్జెట్లో దీని ప్రాజెక్టుకు అవసరమైన బడ్జెట్ని కేటాయిస్తారు. సో ఇది సంజీవిని ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉద్యాన సిరులకు ఉన్నత ప్రణాళిక. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో 1,00,000 కోట్లతో ఉద్యాన హబ్, ఉద్యాన పంటల సాగు అభివృద్ధికి 14,906 కోట్లు. సమీకృత ఉద్యాన అభివృద్ధి ప్రణాళికకు ప్రభుత్వ ఆమోదం. ఈ ఆర్టికల్ ఇటీవల ఏపీ గవర్నమెంట్ ఆమోదించిన ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్కి సంబంధించి కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. రాబోయే 3 ఏళ్లలో రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లోని 5,869 గ్రామాలలో ఉద్యాన సిరులు కురిపించేలా 1,00,000 కోట్లతో ఉద్యాన హబ్కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 3 సంవత్సరాల పాటు అమలు అయ్యేలా సమీకృత ఉద్యాన అభివృద్ధి ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 10 జిల్లాలలో
ప్రధాన ప్రాజెక్టుల నుంచి గ్రామాల్లో చెరువుల వరకు అన్ని అభివృద్ధి చేయనున్నారు. ఉద్యాన పంటల సాగు పెంపు, కొత్త పంటల పరిచయం, విలువ ఆధారిత ఉత్పత్తులు, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతులకు ఇందులో ప్రోత్సాహమిస్తారు. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అంటే అన్ని రకాల దశలలోనూ కూడా రైతులకు చేయూతనందించేలాగా ఈ ప్రణాళికను రూపొందిస్తున్నారు అండి. 5,746 కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, విస్తరణ చేపట్టనున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్కు ప్రభుత్వ పెట్టుబడి మొత్తం 40,000 కోట్లు కాగా ప్రైవేటు పెట్టుబడులు సమీకరణ 60,000 కోట్లతో ఆహార శుద్ధి రంగంలో పరిశ్రమలు, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. ఇది PPP మోడల్లో మనం చూడవచ్చు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ వలన లబ్ధి పొందనున్న జిల్లాలు అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, మార్కాపురం, నంద్యాల, ప్రకాశం, శ్రీ సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 5,869 గ్రామాలు. ఈ మొత్తం గ్రామాలను 5,000 నుంచి 10,000 హెక్టార్ల చొప్పున విభజించి 201 క్లస్టర్లుగా చేశారు. ఇక్కడ హార్టికల్చర్లో ప్రధాన పంటలను మనం చూస్తే మామిడి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి, యాపిల్, అవకాడో, అంజీరా, మిరియాలు, కొత్త పంటల సాగుకు ఇందులో ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. అండ్ ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? తోటల సాగును మరియు ఎగుమతులను ప్రోత్సహించడం. అండ్ ప్రస్తుతం ఇక్కడ చూస్తే 21 లక్షల హెక్టార్లలో ఈ ఉద్యానవన పంటలు సాగు అవుతున్నాయి. ఏడాదికి 222 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుంది. దీనిని 2030 నాటికి 34 లక్షల హెక్టార్లకు పెంచాలి మరియు ఏడాదికి 435 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలి. దీని ద్వారా ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను 9 లక్షల ఉద్యోగాల కల్పన అనేది ఈ సమీకృత ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం. ఈ 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్ల ప్రణాళికలో 40,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం పెట్టుబడి పెట్టనుంది. ఇందులో భాగంగా ఉద్యాన శాఖ విత్తనాలు, ఎరువులు తదితర వాటికి 200 కోట్లు, ఉత్పత్తి, సూక్ష్మ సేద్యానికి 12,103 కోట్లు, ప్రాసెసింగ్కు 1,010 కోట్లు, మార్కెటింగ్ కొరకు 1,020 కోట్లు, సాంకేతికతకు 100 కోట్లు, శిక్షణ, ప్రాజెక్టు నిర్వహణకు 473 కోట్లు కేటాయించనున్నారు. అలానే జలవనరుల శాఖ ద్వారా మొదటి ఏడాది 6,998 కోట్లు, రెండో ఏడాది 6,992 కోట్లు, మూడో ఏడాది 6,894 కోట్లు ఖర్చు చేస్తారు. ఇక్కడ ఉద్యాన శాఖ విత్తనాలు, ఎరువులు మరియు డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ సేద్యం వంటి వాటికి అవసరమైనవి మరియు ఉత్పత్తి తర్వాత ప్రాసెసింగ్కి, మార్కెటింగ్కి, టెక్నాలజీ ఇలాంటి వాటికి పెట్టుబడులను అందిస్తూ ఉంటే జలవనరుల శాఖ సుమారు 8.87 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టును సృష్టించడం, 4.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడం, కాలువల నీటి సామర్థ్యం పెంచడం, రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు ఎత్తిపోతలతో సాగునీరు అందించడం చేస్తూ ఉంది. సో ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ వివిధ శాఖలను వివిధ రకాల కార్యక్రమాలలో ఇన్వాల్వ్ చేస్తూ పెట్టుబడులు పెట్టడం చూడవచ్చు. అలానే పంచాయతీరాజ్ శాఖ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. మొదటి ఏడాది 970 కోట్లు, రెండవ ఏడాది 2,643 కోట్లు అండ్ మూడవ ఏడాది 949 కోట్లు కేటాయించనున్నారు. ఈ శాఖ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల విస్తరణ మనం చూడవచ్చు. 1,776 కోట్లతో 2,733 కిలోమీటర్ల మేర రోడ్ల పునర్నిర్మాణం, 2,352 కోట్లతో 2,613 కిలోమీటర్ల కొత్త నిర్మాణం, 484 కోట్లతో 401 కిలోమీటర్ల మేర విస్తరణ అనేది చూడవచ్చు. ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్లో వివిధ రకాల ప్రణాళికలు ఉంటాయి. ఇటు ఉద్యాన శాఖ నుంచి, అటు జలవనరుల శాఖ నుంచి మరియు పంచాయతీరాజ్ శాఖ నుంచి అన్ని రకాల దశలలోనూ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది మనం చూడవచ్చు. మౌలిక సదుపాయాల కల్పన మరియు విస్తరణతో పాటు సాగునీటి సదుపాయాలను కల్పించడం, ఎరువులు, విత్తనాలు మరియు మార్కెటింగ్ వ్యవస్థలను కూడా బలోపేతం చేయడం, ప్రాసెసింగ్ వ్యవస్థలను బలోపేతం చేయడం, ఈ విధంగా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది 1,00,000 కోట్ల రూపాయలతో దీనిలో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ప్రభుత్వ రంగ పెట్టుబడులు 40,000 కోట్లు కాగా ప్రైవేటు రంగం నుంచి 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు సమీకరించనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 24 నెలల్లో పూర్తి చేయాలి. రాష్ట్రంలో పలు పునరుత్పాదక ప్రాజెక్టులకు అనుమతులు,
ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రోత్సాహకాలు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఈ ఆర్టికల్ రాష్ట్రంలో పలు పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల గురించి వివరిస్తుంది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతించింది. ఈ ప్రాజెక్టులు ఒకసారి చూడండి. ఇందులో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులతో పాటు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు కూడా అనుమతి లభించింది అండి. వెరీ ఇంపార్టెంట్ వన్వి మనము ఇండివిజువల్ ప్రాజెక్టుల గురించి ఆల్రెడీ కొన్ని చెప్పుకున్నాము. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024కి సంబంధించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ రెండిటిలోనూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0గా దీనిని పిలుస్తాము. కాంప్రహెన్సివ్ 5-year ఫ్రేమ్వర్క్ ఇది. దీని టార్గెట్స్ ఏంటి? క్లీన్ ఎనర్జీ సెక్టార్లో 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించడం మరియు 160 గిగావాట్లకు పైగా క్లీన్ ఎనర్జీ కెపాసిటీని ఇన్స్టాల్ చేయడం అండ్ ఈ రంగంలో 7,50,000 జాబ్స్ని జనరేట్ చేయడం ఈ ఐసీఈ 4.0 యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇవన్నీ కూడా డైరెక్ట్గా ప్రిలిమ్స్లో స్టేట్మెంట్స్ రూపంలో అడిగే అవకాశం ఉంది. ఇందులో కీ కెపాసిటీ టార్గెట్స్ని మనం చూస్తే సోలార్ పవర్ 78.5 గిగావాట్స్, విండ్ పవర్ 35 గిగావాట్స్ అండ్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ 22 గిగావాట్స్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఆర్ గ్రీన్ అమోనియా 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానమ్ దీని యొక్క టార్గెట్స్గా చూడవచ్చు. అలానే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ 25 గిగావాట్ అవర్ అండ్ బయోఫ్యూయల్స్లో ఇథనాల్ 1500 కిలోలీటర్ పర్ డే అండ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ 10,000 టన్స్ పర్ డే దీని యొక్క కెపాసిటీ టార్గెట్స్గా చూడవచ్చు. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు 5,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ను కూడా ఏర్పాటు చేయాలనేది ఇందులో లక్ష్యంగా చూడవచ్చు. ఇక ఈ పాలసీ ప్రకారం ప్రభుత్వం అందించే ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్ మనం చూస్తే క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ సబ్సిడీస్లో భాగంగా 25% క్యాపిటల్ సబ్సిడీని అందించనున్నారు. సోలార్ పీవీకి, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి వాటిలో. ఇక బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి 20% క్యాపిటల్ సబ్సిడీ పెట్టుబడుల మీద సబ్సిడీ ఇవ్వనున్నారు. అండ్ ఎస్జిఎస్టీ రీయింబర్స్మెంట్ కూడా 5 సంవత్సరాలకి గాను 100% మరియు ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్లో 50% అందించనున్నారు. అంటే నెట్ స్టేట్ జిఎస్టీ రెవెన్యూలో ఇక్కడ మనము 1000 వరకు కూడా చూడవచ్చు. వీటితో పాటు ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా ఎగ్జంప్షన్స్ అందించనున్నారు. అండ్ గవర్నెన్స్ అండ్ ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్ మనం చూస్తే స్టేట్ నోడల్ ఏజెన్సీగా NREDCAP నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్గా దీనిని చెప్పవచ్చు. ఇందులో సింగిల్ విండో క్లియరెన్స్ మనం చూడవచ్చు. ల్యాండ్ అలాట్మెంట్ అండ్ లీజ్ ప్రైసింగ్ కేవలం 1 ఎకరానికి సంవత్సరానికి గాను 31,000 రూపాయలు మాత్రమే ఇక్కడ బేస్ రేట్ నిర్ణయించనున్నారు. అలానే 2 సంవత్సరాలకి గాను 5% ఎస్కలేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ఫ్రేమ్వర్క్స్ అనేవి, ఎనర్జీ బ్యాంకింగ్ ఫెసిలిటీ, లెగసీ ప్రాజెక్ట్ మైగ్రేషన్ అంటే ఓల్డర్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ అప్డేట్ బెనిఫిట్స్ అనేవి పొందనున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఈ NREDCAP ద్వారా అందించనున్నారు. ఇక క్లీన్ ఎనర్జీ రంగంలో హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ కొరకు యూనివర్సిటీ ఫర్ గ్రీన్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ ఎకానమీని నిర్మించనున్నారు PPP మోడల్లో. మరియు క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేయనున్నారు. సో ఇది ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024కి సంబంధించి 2024 నుంచి 2029 వరకు 5 సంవత్సరాల పాటు ఈ ఐసీఈ 4.0 పాలసీ అనేది అమల్లో ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి నేరుగా అడిగే అవకాశం ఉంది అండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని ఏపీ రిలేటెడ్ May 3rd వీక్ నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ యొక్క Part 1 వీడియో అండి. అండ్ Part 2 కూడా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ వెరీ సూన్ 1 or 2 డేస్లో Part 2 కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది.